హాయ్ ఫ్రెండ్స్, ఇది వివో Y21. మనకైతే ఇదైతే డిస్ప్లేకి అయితే రావడం జరిగింది. డిస్ప్లే డ్యామేజ్ అవ్వడం జరిగింది. చూడవచ్చు మీరు, డిస్ప్లేలో అయితే మనకి లైన్స్ రావడం జరుగుతుంది. ఇది వీడియోలో అనేది కనిపించట్లేదు మనకి. మీకు చూపిద్దామన్నా, లైన్స్ అనేవి మీకు చిన్నగా లైన్స్ రావడం జరిగింది. బ్యాక్ సైడ్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఈ Y21, Y33, Y33s మీకు ఒకటే డిస్ప్లే వస్తుంది ఫ్రెండ్స్, యూనివర్సల్ అయితే. ఫస్ట్ అయితే మనం సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, సిమ్ ట్రే అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ ప్యానల్ అయితే మనకి కొంచెం గ్యాప్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ ఏరియాలో అయితే మనం ఫస్ట్ అయితే ఓపెనర్ ఏదైతే ఉందో ఓపెనర్తో అయితే నేను ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఓపెనర్ అంటే మీకు ఏమీ కాదు, ఇది ఈ షీట్ ఏంటంటే మీకు స్కానింగ్ షీట్ ఫ్రెండ్స్. ఇది స్కానింగ్ అంటే మీకు ఎప్పుడైనా బోన్స్ ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు స్కానింగ్ చేస్తారు కదా, ఆ షీటు నేను కట్ చేసుకొని ఇది దీంతో ఓపెన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఈ షీట్ బాగా ఉపయోగపడుతుంది, మీకు సింపుల్గా అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ షీట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ప్లాస్టిక్ మీకు టెంపర్లెస్ వేసినవి ఉంటాయి కదా, దాంతో కూడా మీరు ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. బ్యాక్ డోర్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి ఓపెన్ అయితే అవ్వింది. బ్యాక్ డోర్ అయితే మనం సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పూర్తిగా అయితే స్క్రూస్ అన్ని రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను. మీరు మ్యాగ్నెట్ ఏమైనా ఉంటే మ్యాగ్నెట్కి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, స్క్రూస్ అనేవి మిస్ అవ్వవు మీకు. లేదంటే మ్యాగ్నెట్ షీట్ ఉంటే మీకు మ్యాగ్నెట్ షీట్ వస్తుంది దీంట్లో, మీకు దానికైనా పెట్టుకుంటే మీకు స్క్రూస్ అనేవి ఒకటి కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంక ఇది హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ హౌసింగ్ మీకు లాక్స్ అయితే ఉంటాయి మీకు సైడ్ కంటే, మీకు ఓపెనర్తో లాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. చూసుకోవచ్చు మీరు, మనకైతే ఓపెన్ అవ్వడం జరిగింది. ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, దాని కేబుల్ అయితే మీరు డిస్కనెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. ఇంకా కేబుల్ ఏమన్నా తెగిపోతే మళ్ళీ ఫింగర్ అనేది ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. చూడవచ్చు మనకి బ్యాటరీ అనేది రిమూవ్ అయితే అవ్వడం జరిగింది, సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనేది ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి డిస్ప్లే అనేది హీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను బ్లోయర్లో అయితే 180 టెంపరేచర్ అయితే పెట్టుకోవడం జరిగింది. మీ బ్లోయర్ అయితే మీరు 180 అయితే పెట్టుకోండి. అంటే కొన్ని బ్లోయర్స్లో అయితే మీకు లో టెంపరేచర్ పెట్టుకున్నా మీకు బాగానే వస్తుంది, కొన్ని అయితే మీకు హై టెంపరేచర్ అయితే పెట్టుకోవాలి. 200 ప్లస్ అయితే పెట్టుకుంటేనే మీకు హీట్ అనేది ప్రాపర్గా వస్తుంది. మనకైతే చూడవచ్చు డిస్ప్లే అనేది రిమూవ్ అవ్వడం జరిగింది ఇది. నెక్స్ట్ ఇంక ఇది హీటింగ్ది సంబంధించింది ఫ్రెండ్స్. ఇది షీట్ అయితే ఉంటుంది మనకి ఫ్రేమ్లో అయితే, అది కూడా ఊడిపోవడం జరిగింది. దీనికైతే బ్యాక్ సైడ్ గ్లూ అనేది వేయడం వల్ల అది షీట్ అనేది ఊడిపోవడం జరిగింది. అదైతే నేను సెట్ చేస్తున్నాను, అది మళ్ళీ ప్రాపర్గా ఫిట్ చేస్తే మనకి హైట్స్ ఏమి మనకి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే గ్లూ అనేది రిమూవ్ అయితే చేసుకుంటున్నాను నేను. ఆ ఫ్రేమ్లో ఏదైతే ఓల్డ్ గ్లూ ఉందో అదైతే మీరు ప్రాపర్గా అయితే రిమూవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఆ గ్లూ ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోతే మీకు డిస్ప్లే అనేది ఫిట్టింగ్లో ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం హైట్ రావడం అటువంటివి జరుగుతాయి. ఆ ఓల్డ్ గ్లూ మీరు లేకుండా అయితే చూసుకోండి, ఆ ఫ్రేమ్లో ఎక్కడ లేకుండా ఉంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫిట్టింగ్ కూడా మీకు ప్రాపర్గా వస్తుంది, ఏ ప్రాబ్లం రాదు మీకు. ఆ గ్లూ ఉండిపోవడం వల్ల మీకు డిస్ప్లే అనేది కొంచెం పైకి లేగడం, సైడ్ నుంచి లైటింగ్ రావడం అటువంటివి జరుగుతాయి ఫ్రెండ్స్. ఇదైతే న్యూ డిస్ప్లే, ఇది మనం ఇప్పుడు వేస్తున్న డిస్ప్లే. ఇది ఒరిజినల్ డిస్ప్లే అయితే కాదు, మామూలు నార్మల్ డిస్ప్లే, ఇది కాపీ. డిస్ప్లే అయితే ఫ్రేమ్లో అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మనం డిస్ప్లే కూడా చెక్ చేసుకుందాం. డిస్ప్లే కనెక్టర్ అయితే మదర్ బోర్డుకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాటరీ కనెక్టర్ కూడా మనం మదర్ బోర్డుకి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఈ కవర్ ఉండడం వల్ల మనకి అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. ఫస్ట్ అయితే మనం కవర్ రిమూవ్ చేయాలంటే ముందు ఫస్ట్ డిస్ప్లే చెక్ చేసుకోవాలి. నాకైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది.
మీకు మొబైల్ అయితే ఇది లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. లోడింగ్ అని చెప్పి వస్తుంది మీకు స్క్రీన్ మీద. లోడింగ్ అయితే మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఒకసారి మనం డిస్ప్లే అనేది చెక్ చేసుకుందాం. అయితే ఫస్ట్ అయితే టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం ఆల్ ఎడ్జెస్ అయితే పూర్తిగా అయితే చెక్ చేసుకోండి. మీకు ఎక్కడైనా వదిలేస్తుందంటే ఒకసారి డిస్ప్లే కనెక్టర్ అనేది తీసి క్లీన్ చేసి పెట్టుకోండి. మీకు అప్పటికి అలాగే టచ్ అనేది వర్క్ అవ్వట్లేదంటే మీరు కింద ఏమైనా షార్ట్ అవుతుందేమో చెక్ చేసుకోండి. మీకు న్యూ డిస్ప్లేలో మీకు బ్యాక్ సైడ్ ఏమవుతుందంటే ఐసీ టేప్స్ ఉండవు. ఒక్కొక్కసారి ఐసీ టేప్స్ అనేవి ఊడిపోవడం అటువంటివి జరుగుతాయి. అట్ల మీద ఐసీ టేప్ అనేది వేసుకుంటే మీకు టచ్లో ఏమీ ప్రాబ్లం ఏమీ రాదు. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. టచ్ అయితే మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు. చెకింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. స్విచ్ ఆఫ్ అయితే మనకి పాస్వర్డ్ అడుగుతుంది. మీరు స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ అయితే చేయకండి ఫ్రెండ్స్. అది మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతూ ఉంటుంది సిస్టమ్ అనేది. ఒక 10 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. ఆ 10 సెకండ్స్ తర్వాత అయితే మీరు డిస్కనెక్ట్ అయితే చేసుకోండి. మనకి పైకి అయితే ఆగిపోయినట్టు ఉంటుంది స్క్రీన్ అంతా. బ్యాక్గ్రౌండ్లో కొంచెం మీకు రన్ అవుతుంది 5 to 10 సెకండ్స్ అయితే. డిస్ప్లే అయితే రిమూవ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా గ్లూ అనేది వేసుకుంటున్నాను. మీరు సెన్సర్ దగ్గర అయితే గ్లూ అనేది వేసుకోకండి ఫ్రెండ్స్. మీకు సెన్సర్ ప్రాబ్లం అనేది వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సర్. ఆ ఏరియాలో అనేది గ్లూ అనేది అసలు వేసుకోకండి. నెక్స్ట్ ఇంక లెన్స్ దగ్గర కూడా గ్లూ అనేది తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. మనకి కింద లెన్స్ దగ్గర అయితే ఓపెన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది. దాని గురించి నేనైతే ఐసీ టేప్ అయితే వేసుకోవడం జరుగుతుంది. కింద లెన్స్ దగ్గర చూడొచ్చు మీరు ఎలా వేసుకుంటున్నాను. ఐసీ టేప్ లేకపోతే మీకు సర్జికల్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ అయినా వేసుకోవచ్చు మీరు. చూడొచ్చు ఇది ప్రాపర్గా పెట్టాలి ఫ్రెండ్స్. మీరు మరీ డ్రాప్లోకి పెడితే మీకు ప్రాబ్లం అనేది అవుతుంది డిస్ప్లే అనేది. ఈ గ్లూ అనేది మనకి వెళ్ళి ఏమవుతుందంటే డైరెక్ట్గా అది డిస్ప్లేని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. మన ఐసీ టేప్ వేసుకుంటే మనకి ఐసీ టేప్ నుంచి లోపలికి అయితే వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. డిస్ప్లేలో అయితే ప్రాబ్లం రాదు మనకి. దానివల్ల అయితే మనం వేసుకోవడం జరిగింది ఐసీ టేపు. లేదంటే మీరు టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ అయినా వేసుకోవచ్చు. సర్జికల్ టేప్ మీకు పేపర్ టైప్లో వస్తుంది, అదైనా వేసుకున్నా మీకు స్ట్రాంగ్ ఉంటుంది. మనకి గ్లూలో కెమికల్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏమవుతుందంటే మనకి తినేస్తుంది అది. దానివల్ల మనకి వేసేసిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి బ్యాటరీకి అయితే గ్లూ అనేది ఉంది ఆల్రెడీ కింద సైడ్, అందుకనే నేను గ్లూ అనేది ఏమీ వేయట్లేదు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ మదర్ బోర్డ్కి. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు. హౌసింగ్ మీకు ప్రెస్ చేస్తే సరిపోతుంది, లాక్ అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందాక మనం ఏదైతే రిమూవ్ చేసామో స్క్రూస్ అన్నీ అవన్నీ ఆల్ స్క్రూస్ అయితే ఇప్పుడైతే ఫిట్ చేయడం జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. ప్రాపర్గా అయితే స్క్రూస్ అనేది ఫిట్ చేసుకోండి ఫ్రెండ్స్. పెద్ద స్క్రూస్ మళ్ళీ చిన్న స్క్రూస్ ఉంటాయి దీంట్లో మీకు పైన మదర్ బోర్డ్ సైడ్. అవి మీరు చూసుకొని ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్కి అయితే గ్లూ అనేది వేసుకోవడం జరుగుతుంది ఫ్రేమ్లో అయితే చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి స్క్రూ దీనికి స్టిక్ అయిపోయి రావడం జరిగింది బ్యాక్ డోర్కి. అందువల్ల మనకి హైట్ అయిపోయి సైడ్కి వెళ్ళింది ఫస్ట్ అయితే. అదైతే రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రబ్బర్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కవర్ అయితే రిమూవ్ అయితే చేసేస్తున్నాను ఒకసారి. రబ్బర్ కూడా రిమూవ్ చేస్తున్నాను. కవర్ రిమూవ్ చేసి ఒకసారి రబ్బర్స్ వేసుకొని పూర్తిగా మనం క్లీనింగ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఎక్స్ట్రా గ్లూ ఏమన్నా ఉంటే మనకి బయటికి రావడం జరుగుతుంది. అది మీరు వెంటనే క్లీన్ చేసుకోండి. అది డ్రై అయిపోయి క్లీన్ చేసుకుంటే మీకు
ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఫ్రెండ్స్. మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడైతే చూడొచ్చు నేను క్లీన్ అయితే చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది రిమూవ్ చేసిన డిస్ప్లే ఇదైతే మీరైతే చూసుకోవచ్చు. మనకైతే డిస్ప్లే వేసిన వెంటనే మనకి ఏమవుతుందంటే ఒక మోడల్లో ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది మొబైల్ అనేది. మీరు ఏం కంగారు పడకండి, అది వెర్షన్ అనేది సెట్ చేసుకుంటుంది. దానివల్ల మీకు మొబైల్ అనేది ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. వివో మోడల్స్లో ఆన్ అవ్వడం కూడా మీకు లేట్గా అనేది ఆన్ అవుతుంది. బూటింగ్ టైం కూడా ఎక్కువైతే తీసుకోవడం జరుగుతుంది. మీకైతే దీని మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి అయితే రావడం జరిగింది, చూడవచ్చు మీరు. ఇదైతే జూమ్ చేసి చూపిస్తాను ఉండండి. రబ్బర్స్ ఒకటి అడ్డు వస్తున్నాయి. వివో Y21 మోడల్ అయితే 3 అవర్స్ అయితే ఉంచుకున్నాక రిమూవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. డిస్ప్లే అండ్ బ్యాక్ డోర్ మనం వేసాం కదా గ్లూ అనేది, దానికైతే సపోర్ట్గా పట్టుకొని ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రబ్బర్స్. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.